అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఇక్కడి దాకా విన్న అర్జునుడికి మామూలుగా కొన్ని సందేహాలు కలిగాయి. ఇన్ని విన్న తర్వాత ఇంకా సందేహాలున్నాయి అంటే కృష్ణుడు కోప్పడతాడేమో. అసలే యుద్ధానికి సమయమైంది. మరి తన సందేహాలు తీరేదెలా? అందుకే అర్జునుడికి తన ఎదురుగా ఉన్న కృష్ణుడు సామాన్యుడు కాడు అని అర్థమయ్యి, ఓ కృష్ణ, నువ్వు పరబ్రహ్మవు, పరంధాముడవు, పవిత్రుడవు, అందరికంటే శ్రేష్ఠుడవు. నీవు అన్ని శరీరాలలో వెలుగుతున్న పురుషుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిదేవుడవు, పుట్టుకలేని వాడివి, అందరికీ ప్రభువు. నీ గురించి పూర్వం ఋషులందరూ చెప్పారు. ముఖ్యంగా దేవఋషి అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు చెప్పారు. ఇప్పుడు నీవే స్వయంగా నీ గురించి చెప్పావు. నేను అన్నీ శ్రద్ధగా విన్నాను. అందుకే నాకు నువ్వు సామాన్యుడివి కాదు అని పూర్తిగా అర్థమైంది.